ఆంధ్రప్రదేశ్లో అంటే పేదరికంలో ఉన్నటువంటి బీసీల సంబంధించి కావచ్చు, ఇది ప్రభుత్వం కూడా వాళ్ళ అభ్యున్నతికి ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. పూర్తిగా దాదాపుగా సంవత్సరానికి 2,000 కోట్ల చొప్పున పూర్తిగా 10,000 కోట్లు ఈ 5 సంవత్సరాల్లో కూడా వాళ్ళు స్వయం ఉపాధి పొందడానికి ఈ ప్రభుత్వం ముందడుగు వేస్తున్నట్టుగా తెలుస్తోంది. దానికి సంబంధించినటువంటి పూర్తి ప్రణాళిక కూడా సిద్ధం చేస్తూ ఉంది. చూద్దాం. ఏపీలో పేదరికంలో ఉన్న బీసీల అభ్యున్నతి లక్ష్యంగా సమగ్ర ప్రణాళిక తయారీకి కూటమి సర్కార్ చర్యలు ప్రారంభించింది. దీనిపై సీఎం చంద్రబాబు అధికారులకు తగిన ఆదేశాలు జారీ చేశారు. స్వయం ఉపాధి మొదలుకొని బీసీలను పారిశ్రామికవేత్తలుగా ఎదిగేందుకు తోడ్పాటు ఇవ్వాలి అని నిర్దేశించారు. ఇందుకోసం దేశంలో ప్రముఖ అధ్యయన సంస్థలు ఢిల్లీకి చెందిన ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ సోషల్ సైన్సెస్ రీసెర్చ్, టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్, సెంటర్ ఫర్ ది స్టడీ ఆఫ్ డెవలపింగ్ సొసైటీ, హైదరాబాద్ కు చెందిన కౌన్సిల్ ఫర్ సోషల్ డెవలప్మెంట్లను పిలిచి అధ్యయన బాధ్యతలు అప్పజెప్పాలి అని సూచించారు. తద్వారా ఏటా 3 లక్షల మందికి స్వయం ఉపాధి లక్ష్యంగా పెట్టుకున్నారు. జనాభాలో 50% పైగా ఉన్న బీసీల అభ్యున్నతి లక్ష్యంగా కూటమి ప్రభుత్వం సమగ్ర సర్వేకు పూనుకుంది. బీసీ జనాభాలో అర్హులకు వివిధ పథకాల కింద ఈ ఫలాలు అందే విధంగా పకడ్బందీ చర్యలకు ఆదేశించింది. అసలు బీసీలకు సంబంధించిన 139 కులాల వారు ప్రస్తుతం ఏ వృత్తుల్లో ఉన్నారు? అన్ని కులాలకు కుల వృత్తులున్నాయా? అంటే ఎంత శాతం మంది సంప్రదాయ వృత్తులు అవలంబిస్తున్నారు? ఇక ఏ ఏ కులాల్లో ఎంత శాతం మంది ఏ ఏ వృత్తుల్లో ఉన్నారు? వారి అవసరాలేంటి? ఆర్థికంగా ప్రభుత్వ పరంగా ఏ రకమైన సహకారం అందిస్తే వారు స్వయం ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయంటారు? ఈ అంశాలన్నిటిపైన అత్యుత్తమ సంస్థలతో అధ్యయనం చేయించాలి. ఇలా వివిధ అంశాలపై సీఎం చంద్రబాబు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. దేశంలో ప్రముఖ అధ్యయన సంస్థలు ఐసీఎస్ఎస్ఆర్, టీఐఎస్ఎస్, సిఎస్డిఎస్, సిఎస్డిలను పిలిచి అధ్యయన బాధ్యతలు అప్పగించాలని ఆదేశించారు. మెరుగైన సర్వే నిర్వహించగలిగిన సంస్థను ఎంపిక చేసి మన దగ్గర ఉన్న పల్స్ సర్వే డేటా, బీసీల జనాభాకు సంబంధించిన వివరాలను క్రోడీకరించి సమగ్రమైన డేటాను రూపొందిస్తారు. వచ్చే 3 నెలల్లో ఈ అధ్యయన ప్రక్రియ పూర్తయితే ఆ తర్వాత బీసీ సంక్షేమ శాఖ బీసీలకు సంబంధించి స్వయం ఉపాధి పథకాలు ఏవైతే ఉపయోగమో గుర్తించి ఆన్లైన్ బెనిఫిషియరీ మేనేజ్మెంట్ అండ్ మానిటరింగ్ సిస్టమ్ విధానం ద్వారా రుణాలు అందించనున్నారు. ఇప్పటికే కూటమి ప్రభుత్వం బీసీలకు స్వయం ఉపాధి పథకాలకు ఏటా 2,000 కోట్ల చొప్పున 5 ఏళ్లలో 10,000 కోట్లతో యూనిట్లు అందించాలని హామీ ఇచ్చింది. ఈ నిధులను బీసీలకు అందించి వారి స్వయం సమృద్ధికి పగడ్బందీ ప్రణాళిక రచించాలని బీసీ సంక్షేమ అధికారులను చంద్రబాబు నాయుడు ఆదేశించడంతో దానిపై అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఇక ఇప్పటికే పలు అధ్యయన సంస్థలను సంప్రదించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఇటీవల బీసీ సంక్షేమాధికారులతో పలు సమీక్షలు కూడా నిర్వహించారు. బీసీలో ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించాలని, ఆ మేరకు ప్రణాళికలు రూపొందించాలని సూచించారు. అత్యంత వెనుకబడిన కులాల నుంచి మెరుగైన ఆర్థిక పరిస్థితి ఉన్న ప్రతి ఒక్కరికి ఏదో ఒక సాయం ప్రభుత్వం నుంచి అందేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు. ఓవరాల్గా ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్, పూర్తి డీటెయిల్స్ ఏంటి వీటికి సంబంధించి? తెలుగుదేశం పార్టీ స్థాపించి కూడా బీసీలకు పెద్దపేట వేస్తూ అనేక సందర్భాల్లో అండగా నిలిచింది. అదేవిధంగా గతంలో ఎన్టీఆర్ కావచ్చు, చంద్రబాబు సీఎం ఉన్న సమయంలో కూడా బీసీలు తమ కాళ్ళపై తాము నిలబడే విధంగా ఆర్థిక పురోగతి సాధించే విధంగా బ్యాంకు రుణాల దగ్గర నుంచి సబ్సిడీ వరకు కూడా అందించింది. అదే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత బీసీలు పారిశ్రామికవేత్తగా మార్చాలంటూ గత ఎన్నికల్లో కూడా చంద్రబాబు అనేక సందర్భాలు ప్రస్తావించారు. గత జగన్ ప్రభుత్వంలో బీసీలను ఉద్ధరిస్తామని చెప్పి కేవలం కార్పొరేషన్ ఏర్పడి కూర్చొని కుర్చీ కూడా ఇవ్వని పరిస్థితి, కనీసం రూపాయల నిధులు కూడా కేటాయించకపోవడంతో జగన్మోహన్ రెడ్డిని స్మరించుకున్న కొంతమంది చైర్మన్ గా మాత్రం తప్ప సొంత డబ్బులతోనే ఆ పదవీ కాలం కూడా ముగించాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో బీసీలు ఎప్పటి నుంచో కూడా ప్రభుత్వం మీద ఆధారపడుతూ చేతివృత్తుల మీద ఆధారపడే వాళ్ళు ఎక్కువగా ఉంటాం. ఈ నేపథ్యంలో వారికి అన్ని విధాలు కూడా అండగా నిలవాలని చెప్పి చంద్రబాబు భావించారు. అందులో భాగంగానే ఈ మొత్తం మీద ప్రత్యేకంగా ఈ వారి
ఆర్థిక స్థితిగతులపై అలాగే భవిష్యత్తులో ఏ విధంగా ముందుకు అంశాలపై అధ్యయనం చేయాలని చెప్పి ఇప్పటికీ ఆదేశాలు జరిగితే ఈ అధ్యయనం పూర్తిన తర్వాత 139 కులాలకు సంబంధించి వారిని ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలి, వారితో ఏ విధంగా పెట్టుబడులు పెట్టించాలనే అంశాలపై కూడా ఒక ప్రణాళిక సిద్ధం చేసుకుని ఆ విధంగా ఆ ప్రభుత్వం అండగా నిలవాలని కూడా భావిస్తోంది. ప్రతి ఏటా కూడా 2,000 కోట్లు కేవలం వారి అభివృద్ధి కేటాయించి దాదాపు ఆ 5 ఏళ్లలో 10,000 కోట్లు మొత్తం కూడా వారికి ఇచ్చే విధంగా తద్వారా వారి అన్ని విధాలా కూడా ఆర్థికంగా ఎదగడంతో పాటు తద్వారా మరికొంత మందికి ఉపాధి కల్పించే విధంగా బీసీలు తయారు అని చెప్పి చంద్రబాబు నాయుడు అధికారులతో చర్చలు జరిపారు. దీనికి సంబంధించి స్పష్టమైన ఆదేశాలు కూడా జారీ చేశారు. ఈ సంవత్సరం చివరిలో కానీ నెక్స్ట్ సంవత్సరం నుంచి కూడా ఈ 2,000 కోట్ల కేటాయింపులు మొదలవుతుంది. దీనికి సంబంధించి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వానికి కూడా ప్రతిపాదన పంపినట్టు తెలుస్తోంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో బీసీలకు అన్ని విధాలా కూడా పూర్తి స్థాయిలో అండగా నిలిచే విధంగా కూడా ఈ కార్యక్రమం కొనసాగుతుంది. అంతేకాకుండా ఎక్కడెక్కడైతే వీరు చేతి వృత్తులు కావచ్చు, కుల వృత్తులు కావచ్చు, ఆయా సంస్థల వారీగా ఏర్పాటు చేసుకునేందుకు లేదా చిన్నపాటి పరిశ్రమలు ఏర్పాటు చేసుకునేందుకు ఏ విధంగా ముందు తీసుకెళ్ళాలి, స్థలాల కేటాయింపు కావచ్చు, అలాగే ఆ పనిముట్లు సబ్సిడీ మీద ఇవ్వాలా, ఉచితంగా ఇవ్వాలనే అంశాలపై కూడా ఒక అధ్యయనం అయితే నడుస్తూ ఉంది. ఈ అంశాలన్నీ పూర్తి చేసిన తర్వాత త్వరలోనే ఈ రుణాలు కేటాయించిన తర్వాత వారికి అన్ని విధాలు కూడా ప్రభుత్వం అండగా నుంచి పారిశ్రామికవేత్తలకు ఎదిగే విధంగా ప్రోత్సహిస్తుందని కూడా చంద్రబాబు చెబుతున్నారు. పవన్ రైట్, థ్యాంక్ యూ ప్రసాద్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.